నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు అంశం మీరు చూస్తున్నారుగా, చక్కటి పచ్చగా ఎంత అందంగా చూడడానికి బాగుందో. నిజమేనండి, చూపర్లను ఆకట్టుకునేలా ఉండేది ఇది. ఎక్కడనుకుంటున్నారు? స్థానిక హుక్కుంపేట జంక్షన్లో ఉన్న ప్రాంతంలో. సీన్ కట్ చేస్తే ఇదేదో పచ్చటి పంట పొలం అనుకుంటే పొరపాటు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న ప్రతి కాలువ నుండి వచ్చే వాటర్ కూడా సుమారుగా దీని నుండే వెళ్ళి ధవళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ చాలామంది రైతులు గడ్డి కోసుకోవడానికి తదితర అవసరాలకు ఉపయోగపడుతుంది. టన్నుల కొద్దీ చెత్త దీనిలో పేరుకుపోవడం కొసమెరుపు. దాన్ని తీసే నాదుడు కనిపించడు. మీరు గమనించినట్టయితే నెలలుగా లేదా సంవత్సరాలుగా దీన్ని క్లీన్ చేయట్లేదు అనేది అర్థమైపోతుంది. మీరే చూడండి కావాలంటే. సుమారు 50 అడుగుల వెడల్పుగా ఉండే ఈ కాలువ దగ్గర 1 కిలోమీటర్ వరకు కూడా ఇలా చెత్త పేరుకుపోయి ఉండడం కొసమెరుపు. మరి ఇదేనా అభివృద్ధి అంటే? దీనివల్ల విపరీతమైన దుర్వాసన, వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయంటున్నారు ప్రజలు. మీరే చూడండి కావాలంటే. వివిధ రకాల వ్యర్థాలతో నిండిపోయిన ఈ ప్రాంతం ఎంత దుర్భరంగా ఉందో. ఈ కాలువలో గనక రెగ్యులర్గా ఈ చెత్త తొలగించినట్లయితే బాలాజీపేట ప్రాంతంలోని కొన్ని ఏరియాలు చిన్నపాటి వర్షానికే ముంపుకు గురయ్యే అవకాశం ప్రస్తుతానికి ఉంది. ఇది గనక ఈ కాలువ రెగ్యులర్గా క్లీన్ చేస్తే అక్కడ వాళ్ళకి చాలా ఉపకారం చేసినట్టు అవుతుంది. కానీ అడిగే నాయకుడు కానీ నాదుడు కానీ లేడు. ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఏ రోజు ఆలోచించరు. ఆ క్షణాన వచ్చిందా, వచ్చిందా, ఓకే, అయితే కాస్త పైపైన బ్లీచింగ్ చల్లండి, అయిపోయింది, అక్కడితో వాళ్ళ డ్యూటీ పూర్తయిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే గుట్టలుగా ఉన్న చెత్త కూడా మీరు గమనించవచ్చు. ఆ కాలంలోంచి కన్నీటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు తీసి ఇలా నడి రోడ్డు మీదే గుట్టలుగా పెడుతున్నారు. పొరపాటున రోడ్డు బాగున్నా అటుపక్క ప్రయాణం చేయాలన్నా సరే నరకం చూసే పరిస్థితి ఇక్కడ ప్రజలది. మరి అధికారులు నాయకులు దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? ప్రజలు ఎలా పోతే మాకేంటని షరా మామూలుగా మీ పని మీరు చూసుకుంటారా? అసలు ఇంత చెత్త ఈ కాలంలోకి ఎలా వస్తుంది అనేది మనం కొంచెం ప్రశ్నించినట్టయితే నగరంలో ఉండే కాలువల్లోని వేస్తున్న చెత్త అంతా కూడా ఇక్కడ కొట్టుకొస్తుంది. అక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే ప్రాపర్గా క్లీన్ చేసే అవకాశం లేదు. క్లీన్ చేయకపోవడం అనే విషయం పక్కన పెడితే క్లీన్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రోడ్డు మీదకి ర్యాంప్ రూపంలో కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల, అంటే అనుమతికి మించి నిర్మాణాలు చేయడం వల్ల మున్సిపల్ సిబ్బందికి క్లీన్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు. అందువల్లే ఆ చెత్త అంతా ఇలా వచ్చేస్తుంది. మరి దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా స్పందించి మొట్టమొదటిగా కాలువలు ఎక్కడా కూడా మూసుకుపోకుండా నిర్మాణాలు ఉండేలా చూస్తారో, లేదా మాకెందుకు, మా పని మేము చేసుకుంటున్నాం కదా అనే అభిప్రాయంతో దీన్ని వదిలేస్తారో చూద్దాం. ఇకపై ప్రతి వార్డులోనూ కూడా ఎక్కడెక్కడైతే కాలువలు మూసుకుపోయి ఉన్నాయో అవన్నీ కూడా మా విఎస్బి టీవీ ద్వారా ఇటు నాయకులకి అధికారులకి కనిపించేలా చేయాలని సంకల్పించాం. దయచేసి ఎవరైనా అలాంటి ఇబ్బంది ఎక్కడైనా కనిపిస్తే మాకు తెలియజేయండి. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం దిశగా మా ప్రయత్నం మేము చేయడానికి మీ ముందుకు వస్తున్నాము. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.